నాగర్ కర్నూలు మండలం పెద్దాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పెద్దాపూర్ గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి కాగడాలు గజమాలతోటి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డిని సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలతోటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లతోటి ప్రచారాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కుటుంబ పాలన, దొరల పెత్తందారుల దౌర్జన్యాలు, అక్రమాలను పారద్రోలాలంటే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రచారంలోని చెప్పడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు. వేలు అంటే మరి 7,000 ఎంత తీసుకోవాలి అంటే నేను ఒకటే అన్నా అది ఎంత నేను ఒకనాడు డీజిల్ అంటే రాబోయే కాలం తప్పకుండా కాంగ్రెస్ జెండా నాగర్ కర్నూలుపై ఎగరేస్తుంది. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత మందు దాపినా వాళ్ళకు అదొకటే తెలుసు తప్ప ఇటువంటి ప్రజాదరణ లేదు. కాబట్టి వాళ్ళు భయంతో ఓన్లీ మందు, డబ్బుతో డిపెండ్ అవుతున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఏ ఊరికి పోయినా మీటింగ్ డిస్టర్బ్ చేయాలి. ఏ ఊరికి పోయినా నాయకులు మందు, డబ్బు ఇచ్చి సగం మంది రాకుండా అయినా కానీ వాళ్ళని తిరస్కరించి మా దగ్గర ఈరోజు ప్రజలు ఉన్నారు, ప్రచార ఆదరణ ఉంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే నమ్మకం మాకుంది. వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న నమ్మకంతో ఇటువంటి పనులు చేస్తున్నారు. త్వరలో వాళ్ళకు కూడా బుద్ధి చెప్తాము ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అని మీకు ఈ మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపున్న తర్వాత 6 గ్యారెంటీలు ఫస్ట్ ప్రజలకు మేనేజర్ లాగా ఏది అమలు చేస్తారు? ఫస్ట్ ఉద్యోగాలు, తర్వాత ఇండ్లు. ఏ గ్రామంకి వెళ్ళినా ఈ 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకునేందుకు మన బడుగు బలైన వర్గాలకు బతుకులు బాగోవాలని. కానీ ఏ ఊరికి వెళ్ళినా ఇంకా గుడిసెలు, ఒక్కొక్క గుడిసెలో 10 మంది. ఆ గుడిసెలు కూడా పాపం కవర్లు వేసుకొని కప్పుకొని బతుకుతున్నారు. ఇటువంటి తెలంగాణ అవసరం మనకు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లే తప్ప ఈ 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకొని 1200 యువకుల బలిదానం మీదకి వచ్చి ఆ నాయకులు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఒక్క అభివృద్ధి పని కూడా అమలు కాలేదు ఇక్కడ మన గ్రామాల్లో అని మనం చేస్తున్నాం. ముందుగా యువకులకు ఉద్యోగాలు ఉంటే వాళ్ళే లైసెన్సులు తెచ్చుకుంటారు, వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. ఆయన పెళ్లిల పేరు మీద, లైసెన్స్ల పేరు మీద మోసం చేస్తున్నాడు మా ఎమ్మెల్యే. ఇక్కడ మేము వచ్చిన 30,000 జీతం వస్తే లైసెన్సులు, పెళ్లిలు పెద్ద పని కాదు ఏ యువకుడికైనా. ముందుగా మేము విద్యార్థులకు జాబులు, తర్వాత ఇండ్ల పైన మెయిన్ కాన్సన్ట్రేషన్ పెడతామని మా మీడియా